నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. టాలీవుడ్ టాప్ స్టార్స్ నయా పొలిటికల్ బాంబు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టార్గెట్ రేవంత్ రెడ్డి. మరి జూనియర్ ఎన్టీఆర్ జూలై 18 సీక్రెట్ ప్లాన్. మెగాస్టార్ ప్రజారాజ్యం ఫార్ములా. ఇక బన్నీ తారక్ పొలిటికల్ ఎంట్రీ వెనుక అసలు నిజం ఏంటి? చాలా చర్చనీయాంశంగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అంశం అండి. ఇది విపరీతంగా ట్రోల్ అవుతున్నది. జూనియర్ ఎన్టీఆర్, బన్నీ ఇద్దరు కూడా తారక్ బన్నీలు పొలిటికల్ ఎంట్రీలు. అసలు ఏంటి సడన్గా ఈ వార్త? మరి తెలుగు సినిమా సామ్రాజ్యాన్ని శాసిస్తున్న ఆ ఇద్దరు మాస్ మహారాజులు ఇప్పుడు పొలిటికల్ స్క్రీన్పై మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్లుగా మారిపోయారు. మరి బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల కలెక్షన్లు సునామీ సృష్టించిన ఆ ఇరు ధృవాలు ఇప్పుడు 2 రాష్ట్రాల రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేయబోతున్నాయా? మరి నిన్నటి వరకు అల్లు అర్జున్, నేడు జూనియర్ ఎన్టీఆర్. అవును, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా, ఏ పొలిటికల్ సర్కిల్స్లో విన్నా ఇదే హాట్ టాపిక్గా మారింది. ఒకరు గ్లోబల్ రేంజ్లో పుష్పరాజుగా రూల్ చేస్తుంటే, మరొకరు గ్లోబల్ వైడ్గా తన నటనతో విశ్వరూపం చూపిస్తున్నారు. మరి అలాంటి ఈ ఇద్దరు టాప్ స్టార్స్ చుట్టూ ఇప్పుడు అనూహ్యమైన రాజకీయ తుఫాన్ ముసురుకుంటుంది. ఒకరి వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉన్నారనే ప్రచారం. మరి మరొకరు వెనుక జూలై 18 రాబోయే ఒక సంచలన ప్రకటన ఉందని ఊహాగానాలు. అసలు ఈ ప్రచారం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ నుంచి పొలిటికల్ బాటిల్ గ్రౌండ్ వరకు సాగుతున్న ఈ మైండ్ గేమ్ వెనుక ఉన్న మైండ్స్ ఎవరివి? కాలీవుడ్లో దళపతి విజయ్ సృష్టించిన నయా ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్లో రిపీట్ కాబోతుందా? మోకాలికి బోడుగుండుకు ముడిపెడుతూ సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామాను మరింత డీటెయిల్గా చూద్దాం. టాలీవుడ్లో స్టార్ హీరోల చుట్టూ రాజకీయ చర్చలు జరగడం కొత్తేమీ కాదు. కానీ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం మాత్రం టాలీవుడ్తో పాటు పొలిటికల్ క్యారిడార్స్ను సైతం షేక్ చేస్తుంది. నిన్నటి వరకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ ఊహాగానాలు ఊపందుకుంటే, ఇప్పుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ సరికొత్త పొలిటికల్ బజ్ క్రియేట్ అవుతుంది. ఈ ఇద్దరు స్టార్స్ ప్రస్తుతం తమ కెరీర్లోనే పీక్ స్టేజ్లో ఉన్నారు. 100 కోట్ల మార్కెట్తో దేశవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ను ఎంజాయ్ చేస్తున్నారు. మరి అలాంటి టైంలో ఈ ఇద్దరు హీరోలను పాలిటిక్స్లోకి లాగుతూ సాగుతున్న ఈ పొలిటికల్ డ్రామా వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? ముందుగా జూనియర్ ఎన్టీఆర్ చాప్టర్లోకి వెళ్తే, జూలై 18న తారక్ ఒక కీలక ప్రకటన చేయబోతున్నారనే వార్త సోషల్ మీడియాను ఊపేస్తుంది. అధికారికంగా ఎలాంటి అనౌన్స్మెంట్ లేకపోయినా ఈ జూలై 18న డెడ్ లైన్ వెనుక ఉన్న బలమైన వ్యూహం ఉందనే ప్రచారమూ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చి ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. మరి ఈ కమిటీ ద్వారా 2 రాష్ట్రాల్లో తన అభిమాన సంఘాలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చి ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. మరి ఈ కమిటీ ద్వారా 2 రాష్ట్రాల్లో విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలనేది ప్లాన్గా చెబుతున్నారు. ఇదే కనుక నిజమైతే 2009 ఎన్నికల ప్రచారం తర్వాత చాలా ఏళ్లకు ఎన్టీఆర్ ప్రత్యక్షంగా చేపట్టబోయే అతిపెద్ద ప్రజా కార్యక్రమం ఇదే అవుతుంది. అయితే అభిమాన సంఘాల ఏకీకరణ అనేది కేవలం సామాజిక సేవ కోసమేనా, లేక భవిష్యత్తులో వేయబోయే పెద్ద పొలిటికల్ స్టెప్కు ఇదొక ల్యాండ్ మార్క్ లాంటి పునాదా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే పొరుగు రాష్ట్రం తమిళనాడులో దళపతి విజయ్ సరిగ్గా ఇదే ఫార్ములాను ఫాలో అయ్యారు. తన విజయ్ మక్కల్ ఏకం అనే అభిమాన సంఘాన్ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి ఆ తర్వాతే టీవీకే అనే పార్టీని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే రూట్ మ్యాప్లో ఫాలో అవుతున్నారా అనే చర్చ నడుస్తుంది. మరి గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఎన్టీఆర్ జరిపిన భేటీని కూడా ఈ సందర్భంగా కొందరు గుర్తు చేసుకుంటున్నారు. ఇక రెండో చాప్టర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప సినిమాతో గ్లోబల్ వైడ్గా మాస్ క్రేజ్ సంపాదించుకున్న బన్నీ త్వరలోనే పొలిటికల్ స్టార్గా అవతారం ఎత్తబోతున్నారనే గాసిప్స్ టాలీవుడ్ను హీటెక్కిస్తున్నాయి. సోషల్ మీడియా ఔత్సాహికులు అల్లు అర్జున్పై అల్లాడిపోయే రేంజ్లో కథనాలు అల్లేస్తున్నారు. దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్తో బన్నీ రహస్యంగా భేటీ అయ్యారని, కొత్త పార్టీ స్థాపనకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారని ప్రచారం లేపారు. అంతేకాదు, ఒకవేళ బన్నీ పార్టీ పెడితే అది ఏపీలోనా తెలంగాణలోనా అనే దానికి కూడా వాళ్ళే రూట్ మ్యాప్స్ డిజైన్ చేసేశారు. పుష్ప 2 వివాదాలు, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని భావిస్తున్నాడు అల్లు అర్జున్ అని ఒక టాకు. మరి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఢీకొట్టేందుకే తెలంగాణ వేదికగా పొలిటికల్ సమరానికి సై అంటున్నారని కొందరి వాదన. మరి హైదరాబాద్
ఖమ్మం, నిజామాబాద్లో బన్నీకి ఉన్న మాస్ ఫాలోయింగ్ దీనికి కలిసి వస్తుందని లెక్కలు వేస్తున్నారు. లేదు అల్లు అర్జున్ తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోనే అడుగు పెడతారని, అక్కడ ఉన్న బలమైన సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ను బన్నీకి పెద్ద ప్లస్ అవుతుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఏపీలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పవర్లో ఉన్నారు. మరి గత ఎన్నికల సమయంలో నంద్యాలలో తన స్నేహితుడు వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతు ఇవ్వడం వల్ల మెగా ఫ్యాన్స్తో వచ్చిన గ్యాప్ ఇంకా పూర్తిగా తొలగలేదు. మరి ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా ఏపీలో బన్నీ మూడో అక్షాన్ని సృష్టిస్తారా అన్నది $1 మిలియన్ ప్రశ్న. కానీ ఇక్కడే ఒక సంచలనమైన ట్విస్ట్ ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో మోకాలికి బోడిగుండుకు ముడిపెడుతూ సాగుతున్న ఈ ప్రచారాల వెనుక అసలు లాజిక్ ఏంటి? చరిత్రను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే టాలీవుడ్లో సరిగ్గా ఇలాంటి ఒక పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. అఖండమైన ప్రజాదరణ, తిరుగులేని చరిష్మా, దేశంలోని హేమాహేమీలైన రాజకీయ నేతలతో సత్సంబంధాలు ఉన్న మేధావి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి నేరుగా ఎన్నికల రంగంలోకి దూకారు. కానీ ఏం జరిగింది? టిక్కెట్ల పంపిణీలో, అభ్యర్థుల ఎంపికలో కొందరు సొంత నేతలే తప్పుతోవ పట్టించారు. మరికొందరు ఇతర పార్టీలకు కోవట్లుగా మారి వెన్నుపోటు పొడిచారు. అనుభవం లేని నేతల అవగాహన లోపం వల్ల ఆనాడు ప్రజారాజ్యం కేవలం 18 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత బారిన రాజకీయ పరిణామాలు, ఒత్తిళ్ల నేపథ్యంలోని పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రి అయినప్పటికీ ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు. పైగా రాష్ట్ర విభజన సరిగ్గా జరగకపోవడంతో ప్రజల్లో అభిమానుల్లో వచ్చిన అసంతృప్తిని గమనించిన మెగాస్టార్ రాజకీయాలు మనకు సెట్ కావు అని గ్రహించి పూర్తిగా పాలిటిక్స్కు గుడ్ బై చెప్పేశారు. మళ్ళీ మేకప్ వేసుకుని సినిమాలతో హ్యాపీగా కాలక్షేపం చేస్తున్నారు. అంతటి ప్రజాకర్షణ, మేధస్సు ఉన్న మెగాస్టారే రాజకీయ చక్రవ్యూహంలో ఇరుక్కుని దాన్ని తట్టుకోలేక తప్పుకుంటే ఇప్పుడు కెరీర్ పీక్స్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్లు 100 కోట్ల బిజినెస్ను వదులుకుని పాలిటిక్స్లోకి వస్తారని అనుకోవడం ఎంతవరకు సవ్వు? నిజానికి ఒక హీరోకు క్రేజ్ తగ్గుతున్నప్పుడు లేదా కెరీర్ ముగింపు దశకు వచ్చినప్పుడు ప్రత్యామ్నాయంగా రాజకీయాన్ని ఎంచుకుంటారు. కానీ అల్లు అర్జున్ ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నారు. పాన్ ఇండియా మార్కెట్ను షేక్ చేస్తున్న ఐకాన్. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతర్జాతీయ స్థాయిలో తన మార్కెట్ను విస్తరించుకుంటూ వరుసగా భారీ గ్లోబల్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. పైగా పాలిటిక్స్పై తనకు ప్రస్తుతానికి ఎలాంటి ఆసక్తి లేదని, తన ఫోకస్ అంతా సినిమాలపైనే అని ఎన్టీఆర్ గతంలోనే ఎన్నోసార్లు క్లియర్గా చెప్పారు. అటు అల్లు అర్జున్ సైతం తన లైఫ్లో కేవలం సినిమాలకు మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తానని స్పష్టం చేశారు. మరి ప్రశాంత్ కిషోర్తో బన్నీ భేటీ అనేది కేవలం వ్యూస్ కోసం సోషల్ మీడియా క్రియేట్ చేసిన ఒక ఫేక్ నెరేటివ్ మాత్రమేనా అనే అనుమానాలు వస్తున్నాయి. మరి రాజకీయాలకు దూరంగా ఉంటూ తమ సినీ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకోవాలని చూస్తున్న ఈ ఇద్దరు టాప్ స్టార్స్ను ఎవరో ఏ ఉద్దేశంతో మొదలు పెట్టారో కానీ పొలిటికల్ స్క్రీన్ పైకి లాగుతూ గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. జూలై 18న ఎన్టీఆర్ నుంచి ఎలాంటి ప్రకటన రాబోతుంది? అసలు ప్రకటన వస్తుందా లేదా అనేది పక్కన పెడితే ప్రస్తుతానికి ఈ ఇద్దరు హీరోల పొలిటికల్ ఎంట్రీ వార్తలు కేవలం సోషల్ మీడియా గాసిప్స్, ఊహాగానాలు మాత్రమే అంటున్నారు మరికొందరు. మరి సినిమా రంగంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ గ్లోబల్ స్టార్స్గా ఎదిగేందుకు ఈ ఇద్దరు హీరోలు తమ పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. కాబట్టి ఈ నయా పొలిటికల్ డ్రామాలో ఎలాంటి వాస్తవం లేదు. బన్నీ తారకల ఫోకస్ అంతా కేవలం సినిమా 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 మాత్రమే అని మరొక టాక్. చూద్దాం మరి ఇద్దరు హీరోలు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అన్నది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.